హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కాకరకాయ పులుసు కూర తయారు చేద్దాము. ఇది మార్కెట్లో ఎక్కువగా దొరకదు. దీనిలో ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది పావు కేజీ తీసుకొని బాగా కడుక్కొని పైన కింద కాడలను తీసేసి రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఎక్కువ తినేవారైతే కొద్దిగా వేసుకొని నానబెట్టుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయింది, ఆ కాకరకాయలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, 2 లవంగాలు, 1 చెక్క గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్. కొద్దిగా మెత్తపడే వరకు రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిపోయినాయి. కొద్దిగా వాటర్ పోసుకొని ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. 30 వంతు వాటర్ ఇంకిపోయాయి. ఇప్పుడు దీనిలో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని టేస్ట్ చూసుకోవాలి. చింతపండు రసం సరిపోయింది. కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒక ముక్క తీసి మెత్తబడి నూనెగా తీసుకోవాలి. ఆ కాకరకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాము. ఆ కాకరకాయ పులుసు కూడా రెడీ. దీనిలో ప్రోటీన్, విటమిన్స్, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.